ఎవరైనా అమరావతి గురించి మాట్లాడితే అమరావతి ద్రోహి అని ముద్ర వేసే పరిస్థితి ఉంటుంది. మరి అవినీతిని ఎవరూ ప్రశ్నించకూడదా? 2316 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరెంటు వైర్లు వేస్తారట, లిఫ్ట్లు పెడతారట, ప్లంబింగ్ పనులు చేస్తారట. మరి దీన్ని ప్రశ్నిస్తే మీరు అమరావతి ద్రోహి అవుతారు. ప్రశ్నిస్తారా, ప్రశ్నించరా? సార్ నమస్తే ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానలిస్టులకి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా అందరికీ కూడా ముందస్తు పరాభవనామ సంవత్సర తెలుగు ప్రజలందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సార్. ఈ సంవత్సరం అందరికీ మంచిగా ఉండాలని, ఎవరికి కూడా అసుర ఏదైతే మన వెంకటేశ్వర స్వామికి వీళ్ళు చేసిన అపచారం రాష్ట్ర ప్రజలకి తగలకుండా ఉండాలని కోరుకుంటున్నాను సార్ ఈ సంవత్సరం. నెక్స్ట్ సార్, మొదట్లో అసలు వాస్తవంగా అమరావతి అనే ఒక దాన్ని తీసుకొచ్చి మొట్టమొదటిగా ఏం చేశారంటే సార్, మాస్టర్ ప్లాన్ కోసం 28.96 కోట్లు అప్పట్లో ఖర్చు చేశారు సార్. నామినేషన్ పద్ధతిలో కాగ్ అక్షంతలు వేసినా, హైకోర్టు అభ్యంతరాలు తెలిపినా, ఏం తెలిపినా సరే వాళ్ళు ఏం చేశారు అంటే వెనక్కి దక్కలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు నాడు దోపిడీయే పరమావధిగా ముందుకెళ్లారు సార్. తర్వాత 12,485 రూపాయలు 85 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఆంధ్రప్రదేశ్ కి మాత్రం స్టేట్ గవర్నమెంట్ కి 48% వాటా, 306 కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి ఏపీ ఏదైతే సింగపూర్ కన్సార్టియంకి మాత్రం 52% వాటా అని చెప్పి అక్కడ ఒక దోపిడీకి తెరలేపారు సార్. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల సొత్తుని సింగపూర్ కన్సార్టియం పేరుతో దోచుకోవడానికి అడ్డంగా ఉన్నటువంటి దాన్ని రద్దు చేస్తే ఆ రోజు మమ్మల్ని అమరావతి ద్రోహులు అన్నారు సార్. ఈ రోజు అమరావతి అనే ఒక సెంటిమెంట్ ప్రజల్లో రగిల్చి అమరావతి పేరు చెప్పి పందికొక్కుల్లో ప్రజాధనం తింటున్నారు సార్. అడిగితే అమరావతి ద్రోహులు అంటారు సార్. ఎంత దుర్మార్గం అంటే సార్, వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత బలుసు శ్రీనివాసరావుకు చెందిన బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కు, మెగాకు, ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడు అయినటువంటి రాయల్ రఘుకు చెందినటువంటి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కి, ఎన్సీసీకి, ఎల్ఎన్టీకి, వీటన్నిటికీ కూడా వేల కోట్ల రూపాయల విలువైనటువంటి కాంట్రాక్టులు కట్టుబెట్టారు సార్. ఎక్సెస్ రేట్లేదు సార్. మొత్తుకున్నాం సార్, ఎక్సెస్ రేట్లు వేస్తున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా 3-4 వేలకి మించదు, హై రేంజ్ల్లో కూడా అని చెప్పి మొత్తుకున్న 8 వేలకు కూడా ఇచ్చారు సార్. సరే దోచుకున్నారులే అని చెప్పి చూస్తుంటే దోపిడీ మరీ పరాకాష్ఠకు చేరింది సార్. ఎంతలా అంటే సార్, ఏపీ సెక్రటేరియట్ కి చెందినటువంటి ఏదైతే జిఏడి టవర్ తో సహా మిగిలిన 4 టవర్లు, మొత్తం 5 టవర్ల నిర్మాణానికి సంబంధించి ఎన్సీసీ, షాపోర్చిపల్లోంచి అండ్ ఎల్ఎన్టీకి 4,700 కోట్లకి కాంట్రాక్ట్ కట్టుబెట్టారు సార్. అవును, 4,700 కోట్లు అంటే 8,867 స్క్వేర్ కిలో ఏదైతే స్క్వేర్ చదరపడుకి 8,867 రూపాయలు కేటాయించారు సార్. ఆ రేట్ ఎక్కడైనా ఉందా సార్? దోపిడీ కాదా? అక్కడితో ఆగలేదు సార్. అక్కడితో ఆగి ఉంటే ఇబ్బంది ఉండేది కదా సార్. అక్కడితో ఆగకుండా ఇప్పుడు కొత్తగా మీరు చూపించినట్టుగా దాని ప్రకారం మరో స్క్వేర్ ఫీట్ కి 4,369 రూపాయలు కేటాయించారు సార్. సార్ మీరు ఎక్కడైనా మీరు కానీ సాధారణ ప్రజలే, ఇప్పుడు మీరే ఒక సాధారణ ప్రజలు అనుకోండి సార్, మీ ఊర్లోకి ఇల్లు కట్టుకుంటున్నారు సార్. 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టి 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టి 5 లక్షలకి వైరింగ్, 5 లక్షలకి ప్లంబింగ్ చేయించుకుంటారా? మీరు చెప్పండి సార్. దోపిడీ కాదా ఇది? ప్రజాధనం పందికుక్కుల్లో తిన్నవంటి ఇది కాదా సార్? దుర్మార్గం ఏంటంటే 5,000 స్క్వేర్ ఫీట్ వేసుకున్నా సార్, ఇటాలియన్ మార్పులు చేయొచ్చు సార్. హై రేంజ్లు బెంగళూరు లాంటి నగరాలు ఎంత దుర్మార్గం అంటే మళ్ళీ వీళ్ళకి జిఎస్టీ వేవర్, ఇసుక ఫ్రీ, కంకర ఫ్రీ, అదేవిధంగా సీనరేజ్ ఛార్జెస్ లేదు వేవర్, ఇవి కాకుండా నాక్ వేవర్, ఇవన్నీ వేవర్ ఇచ్చినా సరే, ఇవన్నీ వేవర్ ఇచ్చి కూడా వాళ్ళకి స్క్వేర్ ఫీట్ కి దాదాపుగా 13,237 రూపాయలు. ఇసుకైతే రాష్ట్రంలో ఫ్రీగా వస్తుంది, మరి కంకర ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళకి? సిమెంట్ లో ఏముంది? సార్ అక్కడ సార్ కృష్ణా నది లోపల ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి రైల్వే బ్రిడ్జ్ వాడకుండా వదిలేశారు సార్. వారసత్వ సంపద లాగా ఉన్నది, దాన్ని కూడా అమరావతి కట్టడాలు కంకర కొట్టుకొని వాడుకుంటున్నారు సార్. ఎంత దుర్మార్గంగా నడుస్తా ఉంది సార్. సార్ ఇంకోటి 53 లక్షలు సార్, 53 లక్షల స్క్వేర్ ఫీట్లు వేసుకున్నా వాళ్ళు చెప్పినట్టుగా 53 లక్షలకి 5,000 లెక్కలు వేసుకున్నా సార్. 5,000 లెక్కలు వేసుకున్నా 2,650 కోట్లు అవుతుంది సార్. కానీ ఇక్కడ 7,016 కోట్లు కేటాయించారు సార్. 4,300 కోట్ల రూపాయలు ఓన్లీ ఒక్క సచివాలయ బిల్డింగ్ లో పందికొక్కుల్లో ఉన్నారు సార్. ఒక్క సచివాలయ బిల్డింగ్ లో సార్. నేను హైయెస్ట్ రేట్ లేసి ఇచ్చినా సార్ బెంగళూరు లాంటి నగరాల్లో. ఇప్పుడు నేను బెంగళూరులో మేము కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోనే చూస్తున్నాం కదా సార్, హై రేంజ్లే కడుతున్నాం కదా. 4,000, 4,500కి పెంచదు సార్ ఎక్కడ. ఇటాలియన్ మార్పులు వేసిన కానీ ఇక్కడ 8,000 నుంచి
ఎక్కడ ఎంతకు పెంచారంటే సార్ 13,237 రూపాయలకు సార్. అంటే ఒక్క సచివాలయం జిఏడి బిల్లింగ్ తో సహా మిగిలిన 4 టవర్లు కలిపి ఈ 5 టవర్లలోనే 4,300 కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతా ఉంది సార్. ఎక్కడ తాగలేదు సార్, అక్కడ తాగుంటే బాగుండేది సార్. హైకోర్టుకి సార్ మీరు ఇంతకు ముందు పాత లెక్కలు చూపించారు సార్. పాత లెక్కలు కాకుండా ఈ మధ్య మళ్ళీ సవరించారు సార్. ఈ ఏడాదిలోనే సవరించారు సార్. ఈ ఏడాదిలో హైకోర్టు మొట్టమొదటిసారిగా 924.64 కోట్లకి కేటాయించారు సార్ హైకోర్టు భవనం, శాశ్వత భవనం అని చెప్పి. దానికి తాజాగా మళ్ళీ 556 కోట్లు అదనంగా ఇచ్చారు సార్. ఇది ఏడాదిలోనే సార్. ఏడాదిలో 60% ఎక్స్ట్రా ఇచ్చారు సార్. 924కి 556 అంటే 60% ఎక్సెస్ సార్. వెరసి ఈ రోజు హైకోర్టు భవన నిర్మాణం 1480 కోట్లు అయింది సార్. ఇక శాశ్వత అసెంబ్లీ అన్నారు సార్, మొట్టమొదటిగా 724 కోట్లు ఇచ్చారు సార్. ఇది ఈ మధ్య. తర్వాత ఏడాది కూడా కాకుండా మరో 424 కోట్లు పెంచారు సార్. వెరసి అది 1148 కోట్లు అయింది సార్. అది 40% పెంచారు సార్. అంటే ఏడాదిలో 60%, 40% కన్స్ట్రక్షన్ కాస్టులు పెరుగుతున్నాయా సార్? మొదట మీరు ఇచ్చిందే ఎక్సెస్ రేట్లకు సార్, 6,000కి, 7,000కి, 8,000కి సార్. మళ్ళీ ఇప్పుడు అది చాలదన్నట్టుగా 60% ఎక్సెస్, 40% ఎక్సెస్ సార్. వీళ్ళు ఈ అమరావతి పేరుతో నిజంగా అమరావతి నిర్మాణం చేయాలనుకుంటే సార్ మామూలుగా లెక్కేసుకోండి సార్. సో ఇక్కడ వీళ్ళు అమరావతి పేరుతో అప్పులు ఎంత తీసుకొచ్చారు సార్? ప్రపంచ బ్యాంక్ నుంచి వీళ్ళు అమరావతి పేరుతో తీసుకొచ్చినటువంటి అప్పులు 15,000 కోట్లు సార్. 15,000 కోట్లలో 7,000 కోట్ల రూపాయలు కేవలం జిఏడి బిల్డింగ్ అయిపోయినాయి సార్. మరో 7,000 కోట్ల రూపాయలు వీళ్ళు కిలోమీటర్కి 120 రూపాయలు, కిలోమీటర్కి 120 కోట్లు, 60 కోట్లు బంగారు తాపడం వేసి వేస్తారు కదా సార్, వాటికి ఖర్చు పెట్టారు సార్. అమరావతిలో రీటైనింగ్ వాళ్ళు మునిగిపోకుండా ఉండడం కోసం రీటైనింగ్ వాళ్ళు, ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లకి మిగిలింది అయిపోయింది సార్. మరి మిగిలిన అమరావతి ఎప్పుడు కట్టాలి సార్? సో గతంలో కూడా సేమ్ సార్, 2014 నుంచి 19 మధ్యలో కూడా స్క్వేర్ ఫీట్ 3,300తో తాత్కాలిక సచివాలయానికి ముందుగా టెండర్లు పెంచి దాన్ని 19,000 రూపాయల వరకు పెంచుకుంటా పోయారు సార్. 3,300 నుంచి 19,000 వరకు స్క్వేర్ ఫీట్ కి పెంచుకుంటూ పోయారు సార్. సేమ్ ఇదే మోడస్ ఆపరాండా సార్. ఇప్పుడు కూడా స్క్వేర్ ఫీట్ 6,000, 8,000కి పెంచి వాటిని 20,000 వరకు పెంచుకుంటూ పోతున్నారు సార్. ఈ ధనదాహం ఎప్పుడు తిరుగుతుందో తెలియట్లా. అడిగితే సార్ అయ్యా ఏందయ్యా, ఏరే నగరాల్లో కూడా లేదు కదా, మీరు ప్రపంచ స్థాయి భవనాలు కట్టినా, ఇటాలియన్ మార్బుల్స్ వేసి కట్టినా 13,000 ఏంది, 19,000 ఏంది స్క్వేర్ ఫీట్లు? మళ్ళీ వాళ్ళకి జిఎస్టీ లేదు, ఇసుక లేదు, సినరేజ్ ఛార్జెస్ లేవు, నాక్ లేదు, ఇంత రేట్లు ఎందుకు ఇస్తున్నారా అని అడిగితే అమరావతి ద్రోహులు మీరు, రాజధాని ద్రోహులు మీరు, రాష్ట్ర ద్రోహులు మీరు. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అడుగు ముందుకేసి 4 తగ్గిపోస్తా అంటాడు సార్, 4 మందం అంటాడు సార్, పాతేస్తా అంటారు సార్. ఏం సార్ మనం రాచరికంలో బతుకుతున్నామా, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది సార్. మీ దోపిడీని మేము అమరావతికి వ్యతిరేకం కాదు సార్. అమరావతి పోరుతో పందికొక్కుల్లా ఇలా ప్రజాధనాన్ని దోచుకునే తీరుకు వ్యతిరేకం. దీన్ని ఖచ్చితంగా అరికట్టాలి. మీరు ఏ తీరుకు వ్యతిరేకమైనా మీరు అమరావతి ద్రోహులని ముద్ర వేసి ఆ ముసుగు వెనక ఈ దోపిడీని కొనసాగించుకుంటూ పోతున్నారు. మీరు ముద్ర తొలగించుకునేది ఎలా మరి? ఇవన్నీ కాదు సార్. ఒక చిన్న దోపిడీ మీకు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన దానికి, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కట్టిన దానికి ఒక చిన్న కంపేర్ చేసి చెప్తాను. చెప్పండి. సో సిఆర్డిఏ బిల్డింగ్ కట్టారు సార్, 3,07,326 చదరపు అడుగుల్లో కట్టారు సార్. దానికి అయిన ఖర్చు 257 కోట్లు సార్ చంద్రబాబు నాయుడు గారు కట్టారు. సేమ్ దాన్ని మించిన బిల్డింగ్ 12 అంతస్తుల్లో సార్. ఆ బిల్డింగ్ కంటే కూడా 70,000 చదరపు అడుగులు ఎక్కువ స్క్వేర్ ఫీట్ లో టెక్ బిల్డింగ్ అని విశాఖపట్నం సిరిపురంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు సార్. దానికి 87 కోట్లు అయింది సార్. అంటే 70,000 స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉన్నటువంటి బిల్డింగ్ కి 87 కోట్లు అయితే, మరి చంద్రబాబు నాయుడు గారు 70,000 స్క్వేర్ ఫీట్స్ కి తక్కువగా ఉన్నటువంటి బిల్డింగ్ కి 257 కోట్లు సార్. ఆ 250 కోట్లతో నాకు తెలిసి ఒక 3 లేదా 4 టెక్ బిల్డింగ్ కట్టవచ్చు సార్. ఆయన ఒక్కదానిలో కట్టినంత 3-4 టెక్ బిల్డింగ్ కట్టవచ్చు సార్. ఈ ఒక్క చోటే కనిపిస్తా ఉంది సార్ మనకి దాదాపుగా 170 నుంచి 180 కోట్ల అవినీతి ఇక్కడ కనిపిస్తుంది సార్, ఒక్క సిఆర్డిఏ బిల్డింగ్ లోనే. మరి ఒకటైతే క్లియర్ గా కనిపిస్తోంది సార్, 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకు లేనటువంటి ఈ రాష్ట్రంలో డబ్బులు లేవని చేతులెత్తేసినటువంటి ప్రభుత్వం కేవలం అమరావతిలో 1, 2, 3, 4 టవర్లలో లిఫ్ట్లు పెట్టడానికి, కరెంటు వైర్లు వేయడానికి, ప్లంబింగ్ పనులకు మాత్రమే 2,316 కోట్లు ఖర్చు పెడుతుంది సార్. ఒక విషయం సార్, 4,300 కోట్ల రూపాయలు కేవలం జిఏడి బిల్డింగుల్లో అవినీతి జరుగుతుంది సార్, అదనపు ధరలేసి. మరి 4,300 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు పూర్తయితాయి సార్.
ఆరోగ్యశ్రీకి ఇచ్చేయచ్చు సార్ బకాయిలకి, లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వచ్చు సార్. కానీ అవేమి ఇవ్వరు సార్. ఏం జరుగుతుందంటే సార్, ఎక్సెస్ రేట్లు వేసి ఇవ్వటం, ముందుగా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వటం, మొబిలైజేషన్ అడ్వాన్స్ లో నుంచి కమిషన్లు గుంజుకోవటం, ఇది ఒక సైకిల్ లా తయారైంది సార్ చంద్రబాబు నాయుడు గారికి. ఈ సైకిల్ లా తయారయ్యి అప్పు తీసుకొచ్చి రాష్ట్రం నెత్తిన అప్పు గుదిబండ మోపుతూ ఆ అప్పుల్లోంచి కమిషన్ రూపంలో గుంజుకుంటున్నారు సార్. సో దీన్ని అడిగితే అమరావతి ద్రోహులు అంటున్నారంటే ఇక వాళ్ళని ఏమనాలి అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి సార్. చివరిగా మళ్ళీ చెప్తున్నాను సార్, ఎవరైనా సరే 10 లక్షలకి ఇల్లు కట్టుకొని 5 లక్షలకి కరెంటు అదేవిధంగా టాయిలెట్ లో ఉన్నటువంటి ప్లంబింగ్ వర్కులు చేసుకుంటారా? మీరు చెప్పండి, న్యాయం ఉండాలి కదా. సిమెంట్ వర్క్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఖర్చు అయింది, పైగా ఇసుక కంకర ఫ్రీ, కూడా ఫ్రీ. రైట్, సిమెంట్ వర్క్ చేసుకోవడానికే 4,800 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. రైట్, ఇది అయిపోతే